హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పలు వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ అయితే కొట్టేసిందబ్బా. అలా సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గీతు తన గేమ్స్ తో ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ ని శాసించేసింది. దీంతో బిగ్ బాస్ విన్నర్ గీతు రాయల్ అవుతుందని అందరూ అనుకున్నారా? కానీ బిగ్ బాస్ ఆదేశాలు పక్కన పెట్టి తన రూల్స్ తో గేమ్ అయితే స్టార్ట్ చేసింది. జనాలకు కూడా గీతు రాయల్ తీరు నచ్చకపోవడంతో గుడ్ బై చెప్పేశారు. కాగా సీజన్ 7 బస్ హోస్ట్ గా కూడా ఉండింది కదా. ఇదిలా ఉంటే తాజాగా గీతు రాయల్ తన పెంపుడు పిల్లి అయిన ఓరియో బంగారం నా బిడ్డ లేదు, ఐ లవ్ యూ అంటూ చివరిసారి తనను సమాధి చేస్తూ ఏడ్చేసింది. తనతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రకారం 2021 డిసెంబర్ 13వ తేదీన ఓరియో తన కుటుంబంలోకి వచ్చాడట. ఈ విధంగా గీతు అయితే చెప్పుకొచ్చింది. ఈ ఏడాది జూలై 27న శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్లిపోయింది. నా పిల్లి చాలా అమాయకమైనది, దీనికి కనీసం ఎలా అరవాలో కరవాలో కూడా తెలియదు. రోజులాగే జూలై 27న ఉదయం 3:30 టైంకి బయట వీధిలోకి వెళ్ళింది. 5:30 కల్లా ఇంటికి తిరిగి వచ్చేది, కానీ ఆ రోజు రాలేదు. సాయంత్రం 4 వరకు వెతుకుతూనే ఉన్నాం. చివరికి అది చనిపోయి కనిపించింది. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కల కమ్యూనిటీ లోపలికి వచ్చేసాయి. అయితే నా బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి. ఆ సమయంలో తను ఎంత బాధపడిపోయిందో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ఓరియో పడ్డ వేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది. ఓరియో అంటే నాకు ప్రాణం, దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నా. ఓరియో నాన్న, వీలైతే తిరిగి వచ్చే బంగారు కొండ, మమ్మీ నిన్ను ఎంతో ప్రేమిస్తుంది అని గీతు రాయల్ అయితే రాసుకొచ్చిందా. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట్లో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. కాగా గీతు బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచి ఏం కావాలంటే ఓరియో బొచ్చు కావాలని అడిగిన విషయం అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.